వెల్కమ్ టు చక్రీ టీవీ న్యూస్. నేను వెంకట్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. డీసీపీ ఆఫీస్ సీసీ రోడ్డు డ్రైనేజీలకు స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో కలిసి శంకుస్థాపనలు చేసిన మంత్రి. సుంకిశాల ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలి, ప్రభుత్వాన్ని డిమాండ్. రేపటి నుండి అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ పూజలు. ఆలయ సలహాదారు జంపన ప్రతాప్. తార్నాకలోని మర్రి కృష్ణారెడ్డి హాల్లో సందడిగా కార్తీక వనభోజన ఆత్మీయ సమ్మేళన మహోత్సవం జరిగింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో కందుకూరు మహేశ్వరం, తుక్కుగూడ, బడాంగ్పేటలో మంత్రి శ్రీధర్ బాబు సుడిగాలి పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు. ఇందులో బడాంగ్పేట, తుక్కుగూడ, కందుకూరులో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, డీసీపీ ఆఫీస్, సీసీ రోడ్లు, డ్రైనేజీలకు స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో కలిసి శంకుస్థాపనలు చేసిన మంత్రి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం కందుకూరు మండలంలోని పలు రోడ్ల మరమ్మత్తు మరియు శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. మహేశ్వరం నియోజకవర్గం పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కందుకూరు మండలంలోని వివిధ గ్రామాలకు రోడ్ల మరమ్మతుకు సిఆర్ఆర్ నిధులతో 17 కోట్ల వ్యయంతో దెబ్బడిగూడ, కొలనుగూడ, కపూర్ నగర్ నుండి జైత్వారం వరకు మరియు నెదునూరు జడ్పీ రోడ్డు నుండి మద్దెలకుంట తండా వరకు 7 కిలోమీటర్లు 8 కోట్ల వ్యయంతో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కందుకూరు మండలంలోని ఫార్మాసిటీ, ఫోర్త్ సిటీ, స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మా పట్టణ ప్రాంత ప్రజలకు అభివృద్ధిలో ఎవరిని ఆటంకాలు చేసినా, సంక్షేమాన్ని అడ్డుకోవాలని చూసినా సహకరించేది లేదని అన్నారు. కొంచెం సైడ్ తీసుకోండి. చంద్రబాబు గారు నాయకత్వం. సార్ ఇంటికి జరుగుతాం. మేము పోతాం, మీరు పోటీ
మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే గ్రూప్ 1 పరీక్షలు మెయిన్స్ నిర్వహించడం జరిగింది. దాని తదుపరి దాదాపు 14 సంవత్సరాలు అదే గ్రూప్ 1 ఎగ్జాము రాయకుండా యువతకు నష్టపోయిందా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు ఎన్ని ఇబ్బందులు పెట్టింది వాళ్ళంటే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించొద్దని ధర్నాలు చేసిండ్రు, నిరసనలు చేసిండ్రు, యువతను ప్రోత్సాహం చేసి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది కొంతమందిని. కానీ చాలామంది యువత వేచి చూస్తూ ఉన్నాయి. గ్రూప్ 1 పరీక్షలు ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పాం. గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఈరోజు ప్రజానికం యువతకు కూడా సంబంధించిన అనేక అంశాలను ఈరోజు నైపుణ్య యూనివర్సిటీ ఇదే నియోజకవర్గంలో, స్కిల్ యూనివర్సిటీ ఇదే మండలంలో ఇక్కడ రాబోతా ఉంది. కొత్త నగరానికి సంబంధించిన నిర్మాణం జరగబోతా ఉన్న సందర్భాన్ని ఈరోజు ఇక్కడ ఈ నియోజకవర్గం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, ప్రత్యేకంగా మా మిత్రులందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకులు, మా కార్యకర్తలు ఆనాడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకునే ప్రయత్నంలో ప్రతినిత్యం కూడా ప్రయత్నం చేస్తూ మరి మా ప్రభుత్వానికి సంబంధించిన అధికారంలో ఉన్న మరి వారి పెద్దలకు తెలియజేస్తూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచే కార్యక్రమం భాగంలో మరి ప్రధానంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో ఇంకా అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఫార్మర్ సిటీయా 4 సిటీ ఇప్పుడు ఫార్మాకు సంబంధించింది నిన్నగాక మనం మీరు చూసాం. ఫార్మాకు సంబంధించి ప్రధానమైన ఫార్మా కంపెనీలు మొన్న వచ్చి ఎంఓయూలు చేస్తున్నాయి. ఫార్మా కంపెనీలు పెడతా ఉన్నాం. ఫార్మా కంపెనీకి సంబంధించి ఆ కంపెనీలో పనిచేస్తున్న వారికి స్కూళ్ళు కావాలి, కాలేజీలు కావాలి, వారికి ఉండటానికి ఇల్లులు ఉండాలి. వారికి సంబంధించి ఆ మౌలిక సదుపాయాలు కల్పించే కార్యక్రమాల్లో కార్యాచరణలోనే ఈరోజు మరి బుచ్చర్లకు సంబంధించి ఒక కార్యాచరణ జరుగుతుంది. సో దాన్ని ఒకటి మీరు ఆలోచన చేస్తే ఒక కొత్త నగరం నిర్మాణం చేస్తున్నాం. అన్ని విధమైన సౌకర్యాలు, ఒక పారిశ్రామిక వాడ వస్తుందంటే ఆ వాడలో పరిశ్రమలు నెలకొల్పిన వారందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించే యోజన కార్యక్రమాలు పోతున్నారు. దట్ ఈస్ మాకు సంబంధించింది రాబోయే కొత్త నగరం. థ్యాంక్ యూ. నగరచర్లలో నిన్న ప్రభుత్వం తీసుకున్నటువంటి వెనక్కి భూ కేటాయింపు దానిపైన వెనుకకు ముందుకు ఉండదు. ఆ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచన చేసింది, మొండితనంతో పోయింది. ప్రజలకు మాకు పరిశ్రమలు వద్దు అంటే ప్రజలకు సంబంధించిన ఏ అంశం వస్తే ప్రజాభిప్రాయం పరంగా పోతాం. ఏదో టీఆర్ఎస్ వాళ్ళు వచ్చో లేకుంటే బీజేపీ వాళ్ళు వచ్చో ఈరోజు ఆపే కార్యక్రమం కాదు. రైతులు మా తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు ఏం కోరుతారో ఆ కోరిక మేరకు వారి అభిప్రాయం మేరకు పోవాలని ఆలోచన చేస్తా. మేమేమైనా పరిశ్రమ వస్తే మేము గెలిచినాం, పరిశ్రమ రాకుంటే ఇంకోటి ఆ విధమైన వారిలాగా పట్టుదలతో పోము. రైతులకు సంబంధించిన అభిప్రాయం, ఆ ప్రజలకు సంబంధించిన అభిప్రాయం మేరకే పోవాలని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచన, మా ప్రభుత్వం ఆలోచన ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకున్నాం. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమానికి ఈ నియోజకవర్గంలో పలు మండలాలు, అదేవిధంగా పలు డివిజన్లకు సంబంధించిన రోడ్లు, ఆసుపత్రి భవన నిర్మాణ కార్యక్రమాలు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. మరి మాతో పాటు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారు, స్థానికంగా ఉన్న మా మాజీ సర్పంచ్లు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, వారితో పాటు నరసింహారెడ్డి గారు, మా రాష్ట్ర చైర్మన్ గారు, మరి అదేవిధంగా మేయర్ సోదరులు, సోదరిమణులు అందరూ కూడా పాల్గొనటం జరిగింది. స్థానిక శాసనసభ్యురాలు కూడా మరి దీనిలో పాల్గొనటం జరిగింది. ఈరోజు ప్రత్యేకించి దాదాపు 69 కోట్ల రూపాయల మేరకు గత సంవత్సరం నుంచి 10 నెలల కాలంలో ఈ రోడ్డు నిర్మాణ కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చి
అనేక సంవత్సరాలుగా వేచి చూస్తున్న ప్రజానీకానికి సంబంధించిన మౌలిక సదుపాయాల విషయంలో స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వానికి సంబంధించిన ప్రాధాన్యత ఈరోజు పట్టణ ప్రాంతాల్లో పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న ఆ ప్రాంతవాసులందరికీ మౌలిక సదుపాయాలు అందియాలి. ఆ ప్రయత్నంలో ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరెన్ని విమర్శలు చేసినా, అభివృద్ధిని నిరోధించే ప్రయత్నం చేసినా, సంక్షేమాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా ఈ ప్రభుత్వం స్పష్టం. మేము ప్రజలకు సంబంధించిన ఇచ్చిన వాగ్దానాలు, ప్రజలకు సంబంధించి ఇచ్చిన మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ముఖ్యంగా ఆలోచన చేసి ప్రతి ప్రయత్నం కూడా మేము చెప్పిన మాటలను పూరించే కార్యక్రమంలో, అమలు చేసే కార్యక్రమంలో వెనుకాడకుండా ముందుకెళ్తామని స్పష్టంగా చెప్తా ఉన్నాం. సంవత్సర కాలం పూర్తి స్థాయిలో ఈరోజు 10 నెలల కాలం గడిచింది. సంవత్సరం పూర్తవుతా ఉన్న సందర్భం, డిసెంబర్లో పూర్తవుతా ఉన్న సందర్భంలో మరి సంవత్సర కాలం మేము ఏం చేసింది ప్రజలకు చెప్పుకునే భయంలో ఇప్పుడు మరి మహబూబ్నగర్లో కూడా రైతులకు సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతులకు ఇప్పటి వరకు 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తూ సన్న రకాలకు సంబంధించిన ధాన్యానికి 500 రూపాయలు బోనస్ క్వింటల్కి ఇస్తూ ఉన్నామంటే రైతులందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ధాన్య సేకరణకు సంబంధించిన మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈరోజు వారు ఎవరికి కూడా ఒక్క రైతుకు ఒక గింజ కూడా నష్టపోకుండా తరుగు పేరిట రైతు సోదరులు మోసపోవద్దని మొత్తం యావత్ యంత్రాంగాన్ని పురమాయించి రైతుకు న్యాయం చేసే కార్యాచరణ జరుగుతూ ఉంది. దానికి తోడు ఈరోజు యువతకు సంబంధించి సగటున ప్రతి నెల 5,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ 50,000 పైచిలుకు ఒక సంవత్సరం కాలహయంలోనే 50,000 పైచిలుకు ఉద్యోగాలను మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగ యువతి యువకులకు ఒక బంగారు భవిష్యత్తును నాంది పలికాం. మేము చెప్పినట్టు మేనిఫెస్టోలో పెట్టినట్టు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పకడ్బందీగా ఏర్పాటు చేసి వారి ద్వారా నియామకాలను చేస్తామని, కార్పొరేషన్ల ద్వారా కానీ, ఈరోజు అదేవిధంగా సింగరేణి ద్వారా కానీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కానీ ఈ రిక్రూట్మెంట్ అన్నీ కూడా చేస్తూ 10 సంవత్సరాల కాలం పాటు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. సుంకిశాల ఘటనకు బాధ్యులైన అసలైన అధికారులను సస్పెండ్ చేయాలని న్యాయవాది మహమ్మద్ ఫజలుర్ రెహమాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పినట్టుగా సుంకిశాలలో ప్రాజెక్టు అవసరం లేకున్నా మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కై ప్రణాళిక లేకుండా నాసిరకంతో కట్టడంతో రిటర్నింగ్ వాల్ కూలిపోయింది అన్నారు. ప్రారంభంలో ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ వ్యయం 1,400 కోట్లు కాగా 2 సంవత్సరాల లోపు అది కాస్త 2,200 కోట్లు అంటే 800 కోట్లు వ్యయంగా ఏ విధంగా పెరిగిందని ప్రశ్నించారు. అంత వ్యయాన్ని హెచ్చించినప్పటికీ కూలిపోవడం ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టనల్ కూలిపోయిన విషయం 5 రోజుల వరకు ఎండీ అశోక్ రెడ్డికి తెలియకపోవడం, డైరెక్టర్ రవికుమార్ 5 రోజుల తర్వాత రిపోర్ట్ చేయడం నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని అన్నారు. ఎండీ అశోక్ రెడ్డి, డైరెక్టర్ పి రవికుమార్, సీజీఎండీ సుదర్శన్ ను సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. సీజీఎం కిరణ్ కుమార్ ఇటీవల ఛార్జ్ తీసుకున్న రాజ్ జీఎం, ప్రశాంత్ డీజీఎం, హరీష్ మేనేజర్ ను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. శ్రీశైలంలో పని పూర్తి చేసిన తర్వాతనే సుంకిశాల పునర్నిర్మాణం చేపట్టాలన్నారు. ఈ పనిని నీటిపారుదల శాఖకు అప్పచెప్పాలి అన్నారు. ఈ విషయంపై గత నెల 18న మున్సిపల్ మినిస్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయుడికి నోటీసులు సర్వ్ చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఈ శాఖకి మంత్రిగా ఉన్నందున సీఎం చొరవ చూపిన సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అది చేసిన కరెక్ట్ ఉండాలి కదా, డిజైన్స్ కరెక్ట్ లేవు. ఈ మెగా సంస్థ ఎప్పటి నుంచి రంగంలో వచ్చిందో వాటర్ వర్క్స్లో మొత్తం నాశనం అయిపోయింది. ప్రాజెక్ట్ వింగ్ ఇన్ వాటర్ వర్క్స్. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ జరిగింది, మెగా వాళ్ళు ఇచ్చిండ్రు, ఏమి ఇచ్చిండ్రు, డిజైన్స్ ఇచ్చిండ్రు, స్ట్రక్చరల్ డిజైన్ సేమ్ చూడకుండానే అవగాహన కూడా లేదు వాటర్ వర్క్స్ ఇంజనీర్స్కి. అప్రూవ్ చేశారు, కన్స్ట్రక్షన్ చేస్తూ పోయినరు వాళ్ళు. 2021 నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వర్షాకాలం నాగార్జున డ్యాంలో నీరు పెరుగుతూనే ఉన్నది. ఓన్లీ 13 మీటర్ లెఫ్ట్ ఫర్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్. ఈ సమయంలో ఆ టన్నల్లో నీళ్ళు వదిలేసిన అవసరం ఏముంది? ఎవరు ఆర్డర్ ఇచ్చారు? ఎందుకు అనుకున్నారు అట్లా? ఎవరు ఆదేశాల మీద వచ్చేశారు?
అది కరెక్ట్ డెసిషనా, అది ఈజ్ ఇన్కరెక్ట్ డెసిషన్. తో ఏమైంది, ఫాల్టీ డిజైన్ ఉంది, స్ట్రక్చరల్ డిజైన్ కరెక్ట్ లేదు, కన్స్ట్రక్షన్ కరెక్ట్ లేదు. నేనే కాదు సార్, కొంచెం తీసు ఈయన మన డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క గారు కూడా అది చేశారు, కమెంట్ చేశారు. అది ఏంటంటే ఫాల్టీ డిజైన్ వల్ల అది అయింది. నేను తప్పనిసరిగా ఎవరు కల్పిట్స్ ఉన్నారో వాళ్ళ మీద నేను తీసుకుంటాను చర్యలని చెప్పారు. మళ్ళీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చైర్మన్, లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ ఏం చెప్పారంటే, నేను మొదటి నుంచే దీనికి వ్యతిరేకంగా ఉన్నాను, వద్దన్నాను. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పూర్తి చేసిన తర్వాత అక్కడి నుంచి తీసుకుంటే పర్మనెంట్ బేసెస్ ఉంటాయి అన్నారు. చెప్పినా కానీ ఇట్లా చేశారు వీళ్ళు, ఇది వాళ్ళదే తప్పు అని ఆయన కూడా స్వయంగా చెప్పారు. ఇద్దరు పెద్ద లీడర్లు, డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు, ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ కూడా చెప్తున్నారండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ సంఘటన జరిగింది 2 ఆగస్ట్ 2024కి. మరలా ఎండి దృష్టిలో కూడా వచ్చింది 7 ఆగస్ట్కి. ఆనాడు డైరెక్టర్ ప్రాజెక్ట్స్ టి రవికుమార్ హ్యాస్ సబ్మిటెడ్ ఎ రిపోర్ట్ టు ఎండి స్వయంగా 7కి ప్రిన్సిపల్ సెక్రటరీ పంపించిండు. అయితే ఒక 4 మందిని సస్పెండ్ చేశారు. నిందితులు ఉన్న దానికి సంబంధించిన 2 కీలక పాత్ర ఉన్న ఆఫీసర్స్, డి సుదర్శన్ సీజీఎం, అప్పుడున్న సీజీఎం, మరలా పి రవికుమార్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్, వాళ్ళని పక్కన పెట్టారు. ఎందుకంటే బోత్ ఆర్ వర్కింగ్ ఇండైరెక్ట్లీ యాజ్ అన్ ఏజెంట్ టు ద కాంట్రాక్టర్ మెగా ఇన్స్ట్రుమెంట్ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఎందుకు వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకోవాలి? యాక్చువల్లీ వీళ్ళకి సబ్జెక్టే తెలియదు, వాటర్ వర్క్స్ వాళ్ళకు సబ్జెక్టే తెలియదు, అది ఇరిగేషన్ సబ్జెక్టు. వాళ్ళకు పైసలు కట్టి వాళ్ళ ద్వారా చేయించుకోవాలి, ఎందుకంటే దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. అవునా? చూడండి, ఇది ఒకటే కాదు, ఈ చేసిన నేరము మన మెగా వాళ్ళది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో కూడా ఈ పేపర్ ఉంది, ఇప్పుడు చూపిస్తానండి. దీంట్లో పడింది, దేంట్లో మన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో కూడా లక్ష్మీ పంప్ హౌస్లో సేమ్ ఇట్లనే సంఘటన జరిగింది, ఆ వాల్ పడిపోయింది. నా కోరిక ఏంటంటే, ఇద్దరు ఉన్న నిందితులు శ్రీ పి రవికుమార్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్, అతనికి డి సుదర్శన్ సీజీఎంని సస్పెండ్ చేయాలి. అంటే వీళ్ళు పర్సనల్ పగా కాదు, ఉన్న మాట. ఎందుకు మరలా ఈ దానికన్నా ముందు 4గురిని సస్పెండ్ చేశారు. దాంట్లో ఒక మంచి జిఎం మరియరాజు 1 మంత్ బిఫోర్ జాయిన్ చేసిండు. అతనికి ఎందుకు సస్పెండ్ చేశారండి? ఆయన పాత్ర ఏం లేదు, పాపం ఆయన పాత్ర ఏం లేదు. డిజైన్ ఎప్పుడో అయిపోయింది, మీద వచ్చింది, కింద నుంచి స్ట్రక్చర్ అయిపోయింది, దానికి ఎందుకు సస్పెండ్ చేశారు? ఇంకోటి 1400 crores అంచనా పెట్టుకున్నారండి. దాని తర్వాత అది 2200 crores పెరిగింది. ఎట్లా 800 crores ఎట్లా పెరుగుతుంది? తమాషానా? ఎవరు అడగేటోళ్ళు ఉన్నారా? ఎవరైనా పట్టించుకుంటూ ఉన్నారా? ఎవరు లేదు. ఆ ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గరే స్వయంగా ఉంచుకున్నారు. ఇప్పుడు ఈక్వేషన్ ఎట్లా అయిపోయిందంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎండి అశోక్ రెడ్డి, కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి, ఇంకా అయిపోయాయి. మనమంతా మన పైసలు పాలవుతున్నాయి, మనం చూస్తూనే ఉండాలి అనుకుంటా. ఇలా కోరిక ఏంటంటే, వాళ్ళకు నిందితులు ఉన్న 2 సస్పెండ్ చేయాలి, రవికుమార్ సుదర్శన్ని. మరలా ఆ ప్రాజెక్ట్ అక్కడ కట్టకూడదు. అట్ ఈస్ నాట్ అన్ అప్రోప్రియేట్ ప్లేస్ టు బి కన్స్ట్రక్టెడ్. ఈ శ్రీశైలం లిఫ్ట్ బ్యాంక్ కట్టుకొని అక్కడి నుంచే మనము నీళ్ళు తీసుకోవాలి, అప్పుడే పర్మనెంట్ బేసిస్లో మనకు నీళ్ళు వస్తుంది. దిస్ ఈజ్ నా కోరిక అండి. కంటోన్మెంట్ 1వ వార్డు బోయన్పల్లిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ, శ్రీ గడిమైసమ్మ దేవాలయాల్లో అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ పూజలు డిసెంబర్ 2వ తేదీన సోమవారం జరగనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా 3 రోజుల పాటు ఉదయం గణపతి హోమం, పూర్ణాహుతి, రక్షాబంధనం, యోగశాల ప్రవేశం తదితర పూజా కార్యక్రమాలతో పాటు అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ, అన్నప్రసాద కార్యక్రమాలు ఉంటాయన్నారు ఆలయ నిర్వాహకులు వివరించారు. ఆయా ఏర్పాట్లను కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంబన ప్రతాప్ ఆలయ నిర్వాహకులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాలని జంబన కోరారు. ఈ కార్యక్రమంలో కొండల్, ముఖేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ అన్ని చేసి టీవీలో పెట్టా చూడలేదు, ఇంకా చెప్పాను. గూడకు లైట్ కొట్టుబడుతుంది. ఇడికే వాళ్ళు ఆలోపతి మన కంట్రోల్ ఉంది. చెప్పాలి నాకు చూసి అది మా వాళ్ళు వెలుగొడుతుంది, అన్నీ జాబ్ చేస్తున్నారు.
దేశంలోని అత్యున్నత పోలీస్ స్టేషన్లలో 8వ ర్యాంకింగ్ హైదరాబాద్ పాత బస్తీ షా అలీ బండా పోలీస్ స్టేషన్కు రావడం గర్వకారణమని షా అలీ బండా ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్, హైదరాబాద్ నగర సిపి సివి ఆనంద్, దక్షిణ మండలం డీసీపీ స్నేహ మొహరా, అదనపు డీసీపీ షేక్ జహంగీర్, ఏసీపీ చత్రినాక చంద్రశేఖర్, పోలీసు అధికారులకు షా అలీ బండా సీఐ రవి ధన్యవాదాలు తెలుపుతూ తమ అధికారుల గైడెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఆదేశాలు, సూచనల మేరకే ర్యాంకు వచ్చినట్లు సీఐ షా అలీ బండా తెలిపారు. అధికారులకు తమ పోలీస్ స్టేషన్ సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇదే స్ఫూర్తితో ఇంకా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని, తెలంగాణ పోలీసింగ్ గర్వపడేలా చేస్తామని తెలిపారు. పోలీస్ స్టేషన్ దేశంలోనే 8వ ర్యాంకు అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా సెలెక్ట్ కావడం జరిగింది. ఈ విధంగా ఉత్తమ పోలీస్ స్టేషన్గా సెలెక్ట్ అయినందుకు మరి మాకు ప్రోత్సహించినటువంటి మన డీజీపీ సార్ గారికి, అదేవిధంగా మరి హైదరాబాద్ సిపి శ్రీ సివి ఆనంద్ సార్ గారికి, అదేవిధంగా మా సౌత్ జోన్ డీసీపీ మేడం స్నేహ మెహరా గారికి, అడిషనల్ డీసీపీ సార్ జహాంగీర్ సార్ గారికి, అదేవిధంగా మా చత్రినాక ఏసీపీ సారు చంద్రశేఖర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదంతా కూడా మా ఐఆర్ ఆఫీసర్స్ యొక్క గైడెన్స్లో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ చేయడం వల్ల ఈరోజు మరి తెలంగాణ పోలీసింగ్ అనేది దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా, పోలీసింగ్ వ్యవస్థగా మరి ముందుకు పోవడం అనేది గర్వంగా ఉన్నది, చాలా సంతోషంగా ఉన్నది. దీనికి సహకరించినటువంటి మా పోలీస్ సిబ్బందికి, మా పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధంగా మరి ఈ ర్యాంక్ రావడం అనేది మా మీద ఇంకో కొంచెం బాధ్యత పెంచినట్టుగా మేము ఆ విధంగా ఫీల్ అయ్యి మరి ప్రజల్లోకి ఇంకా ముందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ కానీ, మరి ప్రజల్లోకి పోలీసింగ్ దగ్గరికి తీసుకువెళ్ళడంలో కానీ మరి మేము ముందు ఉంటామని చెప్పేసి ఈ ర్యాంక్ అనేది మమ్మల్ని ఇంకా బాధ్యతగా తయారు చేస్తుందని చెప్పేసి వన్స్ అగైన్ ఈ దేశంలోని అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా 8వ ర్యాంక్ సాధించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉన్నది. ఈ విధంగా మేము ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తార్నాక కమ్మవారి సేవా సంఘం చేస్తున్న సమాజ సేవలు ఎంతో గొప్పవని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అన్నారు. కార్తీక మాసం ఎంతో పవిత్రమైందని, ఈ మాసంలో నిర్వహించే వనభోజనాలు ప్రేమ, ఆత్మీయతతో కూడుకుంటాయని పేర్కొన్నారు. తార్నాక కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో తార్నాకలోని మర్రి కృష్ణారెడ్డి హాల్లో సందడిగా కార్తీక వనభోజన ఆత్మీయ సమ్మేళన మహోత్సవం జరిగింది. ముందుగా ఉసిరి పూజ నిర్వహించి శివుడికి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యులు నన్నూరు నర్సిరెడ్డి, ప్రముఖ సంఘ సేవకులు గూడూరు సత్యనారాయణ, భారతీయం సత్యవాణి, కిలారు దిలీప్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెట్టి కుసుమ్ కుమార్, రాజేష్ వెంకన్న చౌదరి, అడ్సిమిల్లి శ్రీనివాస్, మండవరామ హాజరై మాట్లాడారు. సంఘం నిర్మాణానికి అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. నేటి టెక్నాలజీ యుగంలో అంతరించిపోతున్న మానవ సంబంధాలను పునరుద్ధరించడానికి ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు ఎంతో దోహదపడతాయన్నారు. ఎక్కడికక్కడ స్థిరపడ్డ వారంతా ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఒకచోటుకు చేరుకొని ఆనందంగా గడుపుతూ యోగక్షేమాల్లో తెలుసుకునేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్తీక మాస భోజనాలు మన ముందుకు వస్తున్నాయి. దీన్ని ఒక విధంగా ఆహ్వానిస్తూనే రెండో పక్కన సోదరి గారు చెప్పినటువంటి మాటల్లో కొన్ని మర్మాలు మాత్రం అవసరమే అనేటువంటి మాటను నేను కూడా భావిస్తూ, ఎందుకంటే మొదటి నుంచి కూడా ₹2 కిలో వ్యయం పెట్టి ఆ కులానికి సహకరించాడు అని చెప్పి వీడియో రిలీజ్ చేశారు. మరి అది వాస్తవం లేదా సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ₹2 కిలో బియ్యం ఏ రకంగా ఒక మంచి గొప్ప కార్యక్రమం కింద మహామహులు విదేశస్తులు పోగినటువంటి సందర్భాలని వక్రీకరించి మాట్లాడే పరిస్థితులు, దుర్మార్గులుగా చిత్రీకరించే పరిస్థితులు, ఈ పరిస్థితులు ఎక్కడికక్కడ కట్ చేయకపోతే కూడా 10 సార్లు మాట్లాడితే అది నిజమని భావించే కార్యక్రమాల్లో మనం చెప్పకపోతే అది తప్పే అవుతుంది. మామిడి పండు, బంగినపల్లి, చిన్న రసం, పెద్ద రసం, ఆ రసం, ఈ రసం అన్నీ కూడా మామిడిలో కూడా విశిష్టమైన జాతులు కలిగి ఉంటాయి. అందులో మనది కూడా ఒకటిగా పరిగణించవలసిందే. ఇందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు, ఏమాత్రం కూడా మనం అనుమానపడాల్సిన అవసరం లేదు, చెప్పుకోవచ్చు. కానీ మనం అలా ఉంటున్నామా? ఇవాళ మనం మన పిల్లలకి కనీసం మన తాత ముత్తాతల గురించి కూడా చెప్పడంలా,
ఏ ఇంటికి వెళ్ళి ఉన్నాడని వాళ్ళ ఆల్బమ్స్ తెచ్చి పెడుతున్నారు తప్ప తాతను మరి వాళ్ళకి డాలర్ చుట్టూ తిప్పుతున్నారు తప్ప కుటుంబ భాష మనం నేర్పిస్తున్నావా మన పిల్లలకి? సోదరులారా, మన ఇళ్లలో ఏ ఫంక్షన్ చేసుకున్నా ముందు ఇంటి ఆడపడుచుకు పెద్ద పీట వేసి పక్కన మధ్యలో కూర్చోబెట్టుకున్నారు కాబట్టి తమ్ముళ్ళ క్షేమాన్ని వాళ్ళకి కొంచెం వదిలిపెట్టి వెళ్ళాలి కదమ్మా. అందుకని పెరిగిపోయారు తప్ప మన పూర్వీకులు ఎప్పుడు మన ఫలానా కమ్మవారిని ఎప్పుడు కాలం ఎగరేసి బతకల. ఈ మధ్య కాలంలో 100 మాటలకు గుర్తుంచుకోవలసి వస్తుంది తప్ప దానికి స్పందించి మన నోరు ఎవరిని నిందించినటువంటి వాళ్ళం కాదు, అందరినీ కలుపుకుపోయాం. బ్రాహ్మణ కుటుంబాల నుంచి కావాలి అంటే కమ్మవారిలో కమ్మగా ఉంటుంది. పాతోడు పోయిండు కొత్తోడు వచ్చిండు, రైతులు సంబరాలు చేసుకోవాలి కానీ కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒక్క సంవత్సరంలో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు. 6 గ్యారెంటీలు ఫెయిల్. ఇది రైతుల సంబరాలు కాదు, కాంగ్రెస్ నాయకుల సంబరాలు. కాళేశ్వరంను దోచుకున్నాడు పోయిండు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం. చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. బీజేపీ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్రంకు వచ్చిన నిధులు 1000 కోట్లు ఉన్నాయి. ప్రభుత్వం వచ్చింది, అది మాది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతో అంతో ఆశ ఉండే రైతాంగం మొత్తము చాలా మంది కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎంతో ఆశ పెట్టుకున్నారు. వాళ్ళేమో మీ నుంచి దివాలా తీసిన రాష్ట్రమే 6 గ్యారెంటీలు ఇచ్చిండు. ఒక్క గ్యారెంటీ చక్కగా పెట్టుకుంటారు. ఏదో గింత ఇచ్చి గ్యారెంటీలు మేము అమలు చేసినామని. ముఖ్యంగా రుణమాఫీ ఏమన్నారు? రాగానే ఇప్పుడు డిసెంబర్ అన్నారు, జనవరి అన్నారు, ఫిబ్రవరి అన్నారు, మార్చి, ఇప్పుడు ఏంది ఏడాది అయిపోయి ఇప్పటి వరకు అమలు కాలేదు. నిజంగానే రుణమాఫీ కావాలంటే 40,000 కోట్లు కావాలి. సార్, మీ పోరాటం టీఆర్ఎస్ మీదనా కాంగ్రెస్ పైన రాష్ట్రంలో? మాకెవ్వరితో పోరాటం, మేము ప్రజల పక్షాన ఉన్నాము. మా పార్టీని బలంగా చేసుకుంటూ ఉన్నాము. వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, బూడిదల వాడి పొర్లుతున్నారు, ఓవర్ తిట్టుకుంటున్నారు. మేము ఇవ్వని తిట్టలేము, మేము ఓన్లీ అడుగుతున్నాము. ఈ 6 గ్యారెంటీలు ఏమయ్యాయి? మీరు ఎంతోమందికి 30%, 40% వచ్చింది. సగం కంటే ఎక్కువ మంది రైతులకు రాలేదు. అయితే ఇప్పుడు రైతు పండుగ చేసుకుంటున్నాం. రైతు పండుగ రైతులు చేసుకోవాలయ్యా, రాజకీయ పార్టీలు కాదు. అరే, మా ఇంట్లో సంబరాలు అయితే నేను చేసుకోవాలి, మీరు వచ్చి మా ఇంట్లో సంబరాలు చేసుకుంటేనేది? రైతుల సంబరాలు రైతులు చేసుకోవాలి. వాళ్ళు ఏడాది బచాయించిపోయినాం రాని పండుగ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది అయిపోయిందని పండుగ చేసుకోండి, కానీ రైతు సంబరాలు కాదు. అందరు రైతాంగము కాంగ్రెస్ రైతుల పండుగ అని చెప్తున్నారు సార్ ముఖ్యమంత్రి. అదే అంటున్నా, రైతుల పండుగ ఎవరు చేసుకోవాలి? రైతులు చేసుకోవాలి. రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ చేసుకోవద్దు. రైతుల పండుగ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసుకుంటారు. అన్ని ఇచ్చేస్తాం, అన్ని సాధించడమని. రైతాంగమేమో వాళ్ళ మీద ఆశ ఉండే, ఇప్పుడు నిరాశ అయిపోయింది. రైతాంగం మొత్తం వ్యతిరేకత అయిపోయింది. ఈరోజు తెలంగాణ రైతాంగం బతుకుతుందంటే బీజేపీ వల్లనే. ఎట్లా అని అడిగింది, ఒక్కొక్క రైతు కుటుంబానికి 63 నుంచి 75,000 ఏడాదికి ఇస్తున్నాం. ఎందుకంటే దాదాపు 40 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. మేము 23,000 కోట్లు మద్దతు ధర ఇచ్చి కొంటున్నాం. ఎందుకు? అది కొంటున్నారు కాదు, అసలు భారతదేశంలో వరి అవసరం ఉన్న దానికంటే ఎక్కువ పండిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో మనం తినేది 50 లక్షల టన్నులు అంటే 45-50 లక్షల టన్నులు అంటే పండించేది 2 కోట్లు 3 కోట్లు. అవసరం లేకున్నా కూడా రైతులను ఆదుకుంటేందుకు 23,000 కోట్లు ఇచ్చుకుంటున్నది ప్రతి ఏడాది. అదే కాక యూరియా, డిఏపి 2,400 ఓన్లీ 300 రూపాయలకు ఇస్తున్నది, 90%. తర్వాత ఎన్నో 6,000 రూపాయలు ఇస్తున్నది. ఇవన్నీ కూడా రైతులు ఇవన్నీ లెక్క పెడితే ఒక్కొక్క రైతు కుటుంబానికి 63,000 కోట్ల కంటే ఎక్కువ ఇస్తున్నాం. అదే కాక మన్రేగా, మన ఉపాధి హామీ మొత్తం మేమే ఇస్తున్నాం. మొత్తం అదో 12,000 కోట్లు. ఇవన్నీ కూడా చూస్తే గ్రామీణ ప్రాంతాన్ని, రైతాంగాన్ని ఆదుకుంటుంది. ఎందుకు ఇక్కడ వికారాబాద్ చూడండి, వికారాబాద్ మున్సిపాలిటీ చూడండి. వికారాబాద్ మున్సిపాలిటీ ఎట్లా నడుస్తుంది? ఈ రోడ్లు, నల్లాలు, కరెంట్ ఎట్లా నడుస్తుంది? కేవలము ఇక్కడున్న వికారాబాద్లో ఉన్న వాసులు వాళ్ళ ఇంటి పన్నులు, లేకుంటే ఈ బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ ట్యాక్స్, దీని మీద నడుస్తుంది. రాష్ట్రం నుంచి ఇచ్చేది ఏడాది నుంచి ఒక్క నయా పైసా వికారాబాద్కు రాలేదు. వికారాబాద్ మున్సిపాలిటీ ఒక్క నయా పైసా. మొన్న రివ్యూ చేస్తా, మొత్తం వచ్చింది, సంఖ్యలు కూడా చూపెడతా. ఈ వికారాబాద్ నడిచేది కేవలము ఇక్కడ మనమేమో పన్నులు కడతారు, ఆ పన్నుల వల్లనే ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, ప్లస్ జిఎస్టీ కడతారు.
కానీ కేవలం ఇక్కడ పన్నులు కట్టినవి ఇక్కడనే. రాష్ట్రం నుంచి మ్యాచింగ్ గ్రాంట్స్ రావాలి, అవి రాలేదు. కేంద్రం నుంచి వస్తున్నాయ్యా, రాష్ట్రం నుంచి 100% రావాలి, కేంద్రం నుంచి 50%. ఓన్లీ కేంద్రం ఇచ్చినాయి అండ్ ప్రజలు ఇచ్చినాయి. తెలంగాణ ప్రభుత్వం నాయపై చేయలేదు వికారాబాద్. థ్యాంక్ యూ సార్. విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు 32 వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అల్లిపురం నేరేళ్ల కోనేరు వద్ద జరిగిన పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ నాగరాజు సేవలు అత్యంత ప్రశంసనీయమని చెప్పారు. 32వ వార్డు కార్పొరేటర్గా సేవలు అందిస్తూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన కందుల నాగరాజు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. నిరంతరం ప్రజల మంచి కోసం తపన పడే వ్యక్తి అన్నారు. భవిష్యత్తులో మరింతగా ఎదగాలని అభిలషించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. 10,000 మందికి చీరలు, దుప్పట్లు, దివ్యాంగులకు వీల్ చైర్లు, పేద వధువులకు బంగారు తాలిబొట్టులు, పట్టు చీరలు, రజస్వల అయిన అమ్మాయిలకు వెండి పట్టీలు, పట్టు వస్త్రాలను పంపిణీ చేశారు. కార్పొరేటర్ కందుల నాగరాజు మాట్లాడుతూ తన పుట్టినరోజును పురస్కరించుకుని అతిథులుగా విచ్చేసిన కృతజ్ఞతలు చెప్పారు. 4 దశాబ్దాలుగా తాను ప్రజాక్షేత్రంలో ఉన్నట్టు తెలిపారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాల్లో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. తన ప్రయాణంలో అండగా నిలుస్తున్న జనసేన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బీసెట్టి వసంతలక్ష్మి, నెల్లి గోవింద్, 31వ వార్డు ఇన్ఛార్జి రూపా, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి గంటా శ్రీనుబాబు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, కార్పొరేటర్లు, డైరెక్టర్లు, కూటమి నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శంభుమాపకం సురగరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం వందే వసూనాహం పతిం సూర్యశశాంకవందనైనం వందే ముకుంద ప్రియం మహాభేవాజ ప్రియం మగాయ ప్రజరాం. రవికుమార్ గారు వారితో వచ్చినటువంటి పురోహితులు అందరూ కూడా శివాలయ అర్చకులు వారందరూ కూడా ధన్యవాదాలు తీసుకుంటున్నాం సార్. మరి ఇలాంటి కార్యక్రమం చేసినట్టు అందులో వంశకృష్ణ శ్రీనివాస్ గారు పౌర్ణమాలు చేస్తున్నారు. శ్రీ వంశకృష్ణ శ్రీనివాస్ గారు మన ఎమ్మెల్యే గారు సత్యనారాయణ గారిని పౌర్ణమాలు చేస్తున్నారు. కార్యక్రమం పాల్గొన్న బీసీ వసంతలక్ష్మి గారికి, జనసేన నాయకులకి నాయకులు శతమైశ్వర్యం భవతి శతమతి శతమీ శ్రేణుల గోత్రికులు కందుల వంశీకులు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారు కార్తీక మాసం మరియు జన్మదిన వేడుకల్లో నూతన వస్త్రాలు ఇచ్చే వారిని సాధారణంగా సత్కరించుకుంటున్నారు. కనుక ఇటువంటి సాధన సత్కారాన్ని అశేషమైనటువంటి మహిళలకి కలెక్టర్ గారు అయినటువంటి వారి యొక్క ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా అన్నయ్య గారు కందుల నాగరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ అందరికీ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశకృష్ణ శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మరి కందుల నాగరాజు గారు పుట్టినరోజు వేడుకలన్నీ ఘనంగా అలాగే అందరి గొప్ప సమస్య కూడా మరి సంస్కృతి వాళ్ళని టీపీల మీద అలాగే వారికి 2 నెలలు చదువు పనులు దయచేసి స్ట్రైట్ అందరూ కూడా అలాగే మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి
ఏ సమస్యలు ఉన్నాయో ప్రజలకు ఆ సమస్యలను అలాగే జరుగుతుంది. అన్ని దానాల కన్నా గొప్పది తెలుగు అర్జున్ గారు వారికి సాలువతో సత్కరిస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనందరం మరి ఏ స్టెప్స్ ఒకసారి అరవై చేస్తారట. సో ఇలాగే ఎప్పుడు కూడా మీరు ఆనందంగా ఆరోగ్యంగా మీకు నచ్చింది చేస్తూ మీ స్టైల్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ మీకు కూడా థ్యాంక్ యూ. వచ్చి మంచి మంది ఉన్నారు. వర్షం తెలిసిపోతారు స్టేట్ డైరెక్టర్ జనసేన పార్టీలో మరి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మహానుభావుడు. అదే కాక వాళ్ళ మాట వినాలా నిర్మించి ఎంతో మంది చెల్లెమ్మలకు ఎన్నో విజయాల్ని అందుకున్నారు. మనకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మాట్లాడాల్సి బాబు తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు పార్టీ నాయకులకు అందరికీ రకాల కార్యక్రమాలు వంశకృష్ణ గారికి విశాఖ దక్షిణ నియోజకవర్గం అలాగే ఎందుకంటే ఆయన కార్పొరేటర్ గా కాకుండా పుట్టినరోజు జరుపుతున్నటువంటి ఇవాళ పేద ప్రజల కోసం ఇవాళ ఎండనక వాననక తిరుగుతూ ఆయన ఇవాళ ఏంటంటే కోట్లాది రూపాయల ఆదాయం ఎవరైనా వస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఆ డబ్బు కోసం వెళ్తారు. కానీ ఆయన వెళ్ళలేడు. దక్షిణ నియోజకవర్గానికి ఒక మణిపూసలాంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి మా సోదరుడు. మరి నాకన్నా కొంచెం తక్కువ తెలుసు కూడా, ఎందుకంటే నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే, నేను ఈ రోజు కార్పొరేటర్ అయ్యాను అంటే కూడా ఇది మీ అందరి తాలూకా అభిమానం. మీ అందరి మధ్యన ఎప్పుడు కూడా నేను బర్త్డే చేసుకుంటాను. మీరే అంటే ఆయన చూస్తూ మా ఊరుకోడు. అది 100% దివ్యంతం కాదు, 100%. అలాగనే వెంకటేశ్వర స్వామికి ఏంటంటే, వెంకటేశ్వర స్వామిని ఎవరైనా సరే తేడా చేస్తే అది గాలిలో కలిసిపోతాయి. అంచేతను మా ఇద్దరు ఆయనకి నేను మనస్ఫూర్తిగా భగవంతుడి మీదగా ఈశ్వరుడి దగ్గర అభిషేకాలు చేసి పూజలు చేసి వచ్చి నేను చెప్పాను, ఆయన నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యంతో ఉండాలి, అలాగే ఆయన మంత్రిగా చూడాలని నేను కోరుకుంటాను. నా కోరిక ఏంటంటే, ఇప్పుడు మా 32వ వార్డులో నేరలకొండ ఒకటి, ఏడుగుళ్ళు ఒకటి, తర్వాత తారకరామ కాలనీలో ముఖ్యంగా ఏడుగుళ్ళు ప్రాంతం అది గత 75 సంవత్సరాలుగా మరి అలాగా మురుగువాడగా ఉండిపోయింది. దాన్ని మొన్న మనందరూ విజిట్ చేయడం కూడా జరిగింది. కమిషనర్ గారు వచ్చారు, మీరు కూడా వచ్చారు. కానీ అది వెంటనే స్కీమ్ చేయాలని మరి నేనైతే మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగే లక్ష్మీ కట్ల మా దుర్గా ప్రశాంత్ గారు, మా గోపా గారు. ఇది రాజకీయ వేదిక కాదు అన్న, ఎన్నో పత్రికలు చెప్పట్లేదు. కానీ ఇలాంటి పద్ధతులు 100 జరుపుకోవాలని వారి దంపతులకు ఆ సూర్యకాంక్షలు, అలాగే మన ఇరవైపు అప్పన్న ఆశీస్సులతో పాటు వెంకటేశ్వర ఆశీస్సు ఉండాలి. నుండి 100 ఆశీస్సుతో రానున్న రోజుల్లో ఆయన అనుకున్న ప్రతి కోరిక తీరే విధంగా గురువు యొక్క ఆశీస్సు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అలాగే నా వంతు ఆల్వేస్ ఉంటుందన్న, నువ్వు అడగాల్సిన లేదో అడిగిపోయినా నా బాధ్యతగా ఖచ్చితంగా నువ్వు ఏది కోరుకుంటే త్వరగా విధంగా నా వంతు సహాయం అందిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో ఇంకా ఉన్నతమైన పదవులు పొందే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు నీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇవాళ అందరూ మాట్లాడారు. నిత్యం కూడా ఇక్కడ ఒక పండుగ వాతావరణం ఉంటుంది ఇల్లు. ఎందుకంటే మహిళలతో పాటు పేదలందరూ కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి. ఎవరు చనిపోయినా, ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా తన వంతు సహకరిస్తూ
తనకంటూ ఒక ముద్ర వేసుకొని ఇవాళ జనంలో నిత్యం ఉంటున్నాడు. కాబట్టి ఆయనకి ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్ వచ్చే విధంగా దేవుని ఆశీస్సులతో పాటు మా పవన్ కళ్యాణ్ గారు మా టీం అంతా కూడా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. రానున్న రోజుల్లో ఇంకా అద్భుతంగా సేవా కార్యక్రమాలు చేసే విధంగా ఆ దేవుని ఆశీస్సులు ఇవ్వాలని ముఖ్యంగా ఈ ప్రాంతాలు ఇప్పుడే కోరుకున్నారు. ఖచ్చితంగా మనం ఇచ్చిన ప్రతి మాట మీ అందరి దీవులు నాగరాజు గారికి ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా మీ అందరం కూడా ఈ మధ్య అల్లిపురం అందగాడు అంటున్నాం. నిజంగా కూడా అల్లిపురం అందగాడి ఈ అందగాడిని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా దీవించి ఉన్నతమైన పదవి పొందే విధంగా దీవించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను కూడా ఇందులో ఒక పార్టీగా చేసిన దంపతులు ఇచ్చిన ప్రతి మాట ఒక నియోజకవర్గం మొత్తం మీద ఎక్కడ ఏ మాట ఇచ్చామో ప్రతిదీ కూడా చేస్తే ఒక్కటే కూడా వెనుకాడదు లేదని ఈ సభ అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చదివిస్తున్నాం. మరి వంశకృష్ణ శ్రీనివాస్ గారికి మరి ఈరోజు మన అందరి సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి మన సోదరులు అలిపురం సుబ్రహ్మరెడ్డి గారు. ఎందుకంటే సుబ్రహ్మరెడ్డి గారు బీచ్ లో శివలింగాలు ఇంతకుముందు పెట్టేవారు, కానీ ఇప్పుడు ఆయన వయసు రీత్యా రావడం లేదు. శివలింగం మాత్రమే పెడుతున్నారు. లాస్ట్ ఇయర్ ఇక్కడ పెట్టి ఇక్కడే భక్తులందరూ కూడా అభిషేకం చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈసారి దాన్ని బీచ్ లో షిఫ్ట్ చేయాలి, ఎందుకంటే మన అందరినీ రెయిన్ డాన్స్ తీసుకెళ్లారు. కాబట్టి అలాగే శివరాత్రి కూడా ఆ పర్వదినం కూడా ఇద్దరు కూడా భార్య భర్తలు కూడా నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయం. ఎప్పుడు కూడా రాజకీయాలకు కానీ కులాలకు మతాలకు అతీతంగా ఈ వార్డులో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించబట్టే అంత పెద్ద ఎత్తున అన్ని ఓట్ల మెజార్టీతో అవలేలుగా గెలిచారు పందిరి నాగరాజు గారు. మరి ప్రతి బర్త్డే వేడుకల్లో కూడా మేము జర్నలిస్టులు అందరూ దాదాపు 200 మంది పాల్గొంటున్నాం. ఈ రోజు మేము అందరం కూడా వంశీ అన్నయ్య కోసం ప్రెస్ క్లబ్ లో వెయిట్ చేస్తున్నాం. అయితే అన్నయ్య గారు ఇక్కడ సుబ్రహ్మరెడ్డి గారు వదలలేదని తెలిసి అందరం ఇక్కడ షిఫ్ట్ అయిపోయాం. కార్యక్రమాన్ని ఇక్కడ షిఫ్ట్ చేశాం. కాబట్టి నిండు నూరేళ్లు అది అందరూ కూడా ఎలా వస్తారో చూడండి. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోనే ఎప్పుడు కూడా నాగరాజు గారి నిస్వార్థ పనులు నిరంతరం కూడా మంగళసూత్రాలు కానీ లేకపోతే నిత్యావసర వస్తువులు కానీ తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సాయం లేదు అనుకున్నా చేసే వ్యక్తి, ఏకైక వ్యక్తి నాగరాజు గారు. ధనం చాలా మంది కానీ దాతృత్వం ఉండాలి, అది పుష్కలంగా నాగరాజు గారు వస్తుంది. చాలా మంది కూడా డబ్బులు ఉన్నప్పటికీ కూడా కొంతమంది దానం చేయడానికి ఇష్టపడరు. కాబట్టి నాగరాజు గారి జన్మదినం మరి మన అందరికీ కూడా ఒక పండుగ వాతావరణంలో ప్రతి ఏటా కూడా చేస్తున్నారు. ఈ రోజు 10,000 మందికి చీరల పంపిణీ చేసే కార్యక్రమం కూడా ఉంది. అలాగే అందరికీ భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. మరి నాగరాజు గారు శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు గారు. శ్రీనివాస్ గారు చెప్పినగా దశ సైడ్ అవ్వండి సార్ కొద్దిగా సార్. మరి నెక్స్ట్ బాబు గయాస్ భాస్కర్ భాస్కర్ నగేష్ స్టేట్ డైరెక్టర్ శ్రీమతి దుర్గా ప్రసాద్ గారు, శ్రీ బీసెట్టి వసంతేశ్వర గారు, శ్రీ గంట సింబాబు గారు, జర్నలిస్టుల జాతీయ అధ్యక్షులు శ్రీ గంట సింబాబు గారు, శ్రీమతి నల్లి కుమారి గారు, కేదార్నాథ్ సత్యరాజు గారు చేతుల మీదుగా ఈ యొక్క చేతుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.
ఎస్సీ ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆర్టికల్ 341, 342 ప్రకారం పార్లమెంట్ చర్చ జరపాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూడి కృష్ణస్వరూప్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ విఎల్ రాజు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమైందని, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించమని సుప్రీంకోర్టు తన తీర్పులో అసలు ప్రకటించలేదని వారు స్పష్టం చేశారు. మాల మహానాడు ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్కు వ్యతిరేకంగా జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. వర్గీకరణపై ఏఐసీసీ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణ కోసం ఏకసభ్య కమిషన్ను నియమించడం తీరని ద్రోహమన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మాలలంతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి రేవంత్ రెడ్డిని సీఎం చేశారని, మాదిగలు బీజేపీకి ఓట్లు వేశారని, వర్గీకరణ పేరుతో రేవంత్ రెడ్డి మాలలకు వెన్నుపోటు పొడిచారన్నారు. మాలా మాదిగలను విడదీయడానికి సీఎం రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహతోనూ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి మోసం చేస్తున్నారని ఆరోపించారు. పెరేడ్ గ్రౌండ్ లో జరిగేది మాలల సింహగర్జన సభ కాదని, కాంగ్రెస్ సభ అని, వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి కోసమే ఈ సభను నిర్వహిస్తున్నారని ఆయన విమర్శించారు. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ అనుకూల తీర్పు మీద భారత పార్లమెంట్లో చర్చ జరగాలని దళిత బహుజన పార్టీ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి దేశంలో ఉన్న అన్ని మనువాద దోపిడీ మాఫియా రాజకీయ పార్టీలు, అటు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం వంటి వామపక్ష పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీలు వంటి ఈ మొత్తం దోపిడీ కులాల పార్టీలు వీళ్ళందరూ కూడా దళితులు విభజించి దళితుల యొక్క శక్తిని నిర్వీర్యం చేసి రాజ్య అధికారంలోకి రానియకుండా జీవితాంతం బానిసత్వంలో పడవేయడానికి, అణగదొక్కడానికి ఈ అడ్రకుల పార్టీలు ప్రభుత్వాలు చేసిన దుర్మార్గమైన సామాజిక రాజకీయ కుట్రే ఈ వర్గీకరణ అంశం. కాబట్టి వర్గీకరణ అంశం అనేది మాలామాదిరి పంచాయతీ కాదు, దళితుల్ని అణగదొక్కే ప్రోగ్రాం ఇది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు ఇదే పరిస్థితి. తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం జరుగుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు వర్గీకరణ చేస్తామని అనుకుంటే ఈ ఈ ఈ ప్రభుత్వం ఇక ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి చివరి ఎన్నికలనే విషయాన్ని దళిత బహుజన పార్టీగా స్పష్టం తెలుసుకున్నాం. వర్గీకరణ వ్యతిరేకంగా, క్రిమిలేయర్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాన్ని నిర్వహిస్తామని మరి మొత్తం దళిత సమాజం అంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మాదిగ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్న ఎంఆర్పిఎస్ మంద కృష్ణ మాదిగ మాలల చైతన్యాన్ని, మాలల పోరాటాన్ని పట్టుదారి పట్టిస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న వివేక్ వెంకటస్వామి, బట్టి విక్రమార్క లాంటి మాల ద్రోహులు వీళ్ళందరికీ వ్యతిరేకంగా దళితులంతా ఐక్యంగా పోరాటం చేసి రాజ్య అధికారాన్ని తెలంగాణలో హస్తగతం చేసుకుంటే తప్ప ఈ వర్గీకరణ భూతం, ఈ దుర్మార్గం, ఈ అన్యాయం ఆగదు. రాజ్యాధికారం ద్వారానే మనకి విముక్తి వస్తుందని ఈ సందర్భంగా దళిత బహుజన పార్టీ ప్రకటిస్తున్నది. జై భీమ్. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు సేవలు అందించాలని రాజకోట సిపి సుధీర్ బాబు ఐపీఎస్ గారు ఈ రోజు నుండి కొత్తగా విధుల్లో చేరనున్న కానిస్టేబుల్కు దిశానిర్దేశం చేశారు. రాచకొండ నుండి 265, సివిల్ 466, ఏఆర్ కలిపి మొత్తం 731 మంది సెలెక్ట్ అయ్యి 9 నెలల కఠినమైన పోలీస్ శిక్షణ పూర్తి చేసుకుని ఈ రోజు కమిషనరేట్లోని వివిధ స్టేషన్లకు కేటాయించబడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేయడం అనేది ప్రజలకు అత్యంత చేరువుగా ఉంటూ సేవ చేసే గొప్ప అవకాశమని పేర్కొన్నారు. పోలీస్ శాఖ మిగిలిన ఇతర ప్రభుత్వ ఉద్యోగాలతో పోలిస్తే ఎంతో భిన్నమైందని, ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని సూచించారు. ప్రతి పోలీసు ఉద్యోగ బాధ్యతలో చేరిన మరుక్షణం నుండే ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాడని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనుక్షణం పాటుపడతాడని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో ఏ హోదాలో ఉద్యోగాల్లో చేరినప్పటికీ ప్రతి ఒక్కరూ శాంతి భద్రతల పరిరక్షణలో సమాన ప్రాధాన్యత మరియు బాధ్యత కలిగి ఉంటారని అన్నారు. నూతన కానిస్టేబుల్కు ఉన్నతాధికారుల నుండి సంపూర్ణ సహాయకారాలు అందుతాయని, వారి సూచనలకు, ఆదేశాలకు అనుగుణంగా క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. అంటే చిన్న ఏజ్, ఈ ఏజ్లో మనము కొంచెం ఏదో ఒకటి సాధించాము. ఫస్ట్ మన వాళ్ళు పెద్దవాళ్ళు కానీ మన పేరెంట్స్ కానీ ఎవరైనా చెప్తుంటారు, ఫస్ట్ ఒక అడుగు వేయి, ఆ తర్వాత ఇంకో అడుగు వేసుకుంటూ వెళ్ళొచ్చు. సార్ కూడా అదే చెప్పారు. ఫస్ట్ ఇప్పుడు సాధించిన దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి. మీ గమ్యాన్ని ఫస్ట్ మీరు చేస్తున్న పనిని ప్రేమించండి, తర్వాత మీ గమ్యాన్ని మీరు అనుక్షణం ప్రయత్నిస్తూ ముందుకు వెళ్ళండి. మీరు ఇక్కడ ఆగిపోవద్దు ఎవరు. అందరికీ ఏజ్ ఉంది, అందరు చిన్న ఏజ్ కాబట్టి ఇంకొంచెం
మీకు కష్టపడుతూనే ఉండండి, కొంచెం పెద్ద స్టేజ్కి వెళ్ళండి. సార్ చెప్తే అడిగినాకనే చదువుకోండి, ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళండి. ప్లస్ థ్యాంక్ యూ. ఇంతకుముందు అందరికీ కంగ్రాచులేషన్స్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. బాగా భయం వేస్తుంది. నేను స్టేజ్ ఫియర్ పోవాలని వచ్చిన. Myself, Mudavat Rajendra. I trained at PTC Karimnagar. I feel thankful to the commissioner, sir. Small thing. I'm a bit nervous. But the thing is, నిజంగా చాలా అంటే చాలా కష్టపడి వచ్చాను. ఒక మనిషికి కావాల్సింది 2 things. One is patience and hard work. Like I'm a trainee from PTC Warangal. So నాకు ఈ 2 things నేర్పించాను. లైక్ I'm a girl. థింగ్స్ని ఎప్పుడు నేను స్కిప్ చేసుకుంటాను. లైక్ ఐ ఈజీలీ గివ్ అప్. ఏది కంప్లీట్గా చేయను. కానీ పీటీసీ వరంగల్లో మమ్మల్ని ఎంత బాగా ట్రైన్ చేశారంటే సమ్టైమ్స్ మనం చూసుకుంటాం కదా, 1 క్లాస్ ఒక టీచర్ ఒక క్లాస్ ఎక్స్ట్రా తీసుకుంటానే అంటేనే మార్నింగ్ ఆర్ హెడ్స్ నో 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 అని. కానీ అక్కడ నైట్ అవుట్స్ చేస్తాం, చదువుకున్నాం, చాలా స్ట్రాంగ్ అయ్యాం. I may look feeble, I may look weak, but the thing is I'm really strong from inside. And sir, as you said, మీరు చాలా మంచి వర్డ్స్ చెప్పారు సార్. We'll try our level best to cultivate those things in our daily life. So this is my first thing. నాకు ఎక్కడ ఏమీ ఎక్స్పీరియన్స్ లేదు. డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. సీరియస్లీ I don't even know how to talk with people. I'm a very sticky person. ఎవరితో ఎలా ఇంటరాక్ట్ అవ్వడం కూడా నాకు రాదు. లైక్ మనం చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చాం, కానీ అందరినీ ఒక యూనిఫార్మిటీ మీరే అతనికి ప్రభుత్వం మీరే. ఆ టైంలో ఒక కానిస్టేబుల్ ఆఫీసర్ ఎలా ప్రవర్తిస్తారో అది ప్రభుత్వం అది అనుకుంటారు. ప్రభుత్వం వచ్చి పనిచేయదు, మన ద్వారానే ప్రజల సేవ అందించేది. డిపార్ట్మెంట్ ద్వారానే కాన్స్టిట్యూషన్లో ఉన్న రైట్స్ కానీ, మన మేజర్ యాక్ట్ ఇష్యూస్ కానీ, సివిల్ అండ్ స్పెషల్ లోకల్ ఇష్యూస్ కానీ మనం ఇంప్లిమెంట్ చేస్తాం చట్ట ప్రకారం. ఇది ప్రభుత్వం కోసం ప్రభుత్వం అనేది ప్రజలకు సేవ మన ద్వారా చేస్తుంది. ఇప్పుడు భగవంతుడు అంటే భగవంతుడు ఎక్కడి నుంచి రాడు కదా, మనిషిలాగానే వచ్చి మనిషి ద్వారా సాయం అందిస్తాడు. అలానే మీరు అంతే. సో ఈ డోంట్ థింక్ దట్ నేను ఒక్కడిని ఇండివిజువల్ కదా, నేను చేయకుంటే ఏమవుతుంది, నేను ఇలా అనుకోలేదు, నా ఉద్యమం అలా ఉంటుంది అనుకుంటాను అనేది తప్పు అనుకోవద్దు. మీరు ఒక ఫోర్స్లో చేరాలి. ఈ ఫోర్స్ డెఫినేషన్ ఏంటి, ఈ ఫోర్స్ ఎటువంటి పని చేయాలని మీకు క్లారిటీ ఉంది. దాన్ని తప్పకుండా పాటించండి. ఎస్ రెడీ టు ఇంప్రూవైజ్ ఇట్. ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల కిందనో మేము సర్వీస్ చేసినప్పుడు ఉన్నట్టుగా అంతకన్నా ఉండేటికన్నా చాలా మారింది. చాలా లిబరలైజ్గా, చాలా పాజిటివ్గా మిమ్మల్ని అందరినీ సిస్టమ్ ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇంతకుముందు మీరు అడగండి, మీ ఒక 30 సంవత్సరాల కింద 40 సంవత్సరాల కింద పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కానిస్టేబుల్ ఆఫీసర్కు ఇప్పుడు ఎంత రోల్ డిఫరెన్స్ ఉందో. సిస్టమ్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ, మన డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మీలో మీ డ్యూటీస్లో మార్పు వస్తుంది, బాధ్యతల్లో మార్పు వస్తుంది, మీ గౌరవం పెరుగుతుంది, దాని తగ్గట్టుగా మీ యొక్క బాధ్యతలు పెరుగుతున్నాయి. ఆ తగ్గట్టుగా మనకు ఉండాలి. ఇప్పుడు ఆ బాధ్యతలు మీరు విస్మరించి ఆ బాధ్యతలకు తగ్గ మీరు పని చేయకుండా ఉంటే అది చేయడానికి ఎవరు లేరు. ఇంకా నో వన్ విల్ బి దేర్. సాల్వ్ డోస్ టేస్ట్ హౌ టు సాల్వ్ ఇట్. యూ కెన్ నెవర్ సాల్వ్ ఇట్. ఇది అసలు అయిపోతుంది, దాన్ని సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. ఆ సిస్టమ్ నిలబెట్టాలన్నా, సిస్టమ్ రన్ చేయాలన్నా, సిస్టమ్ కోసం ఒక నమ్మకం కలగాలన్నా అది మీ ద్వారానే అవుతుంది. ఒక పలానా మీ ట్రాఫిక్ డ్యూటీలు ఉండొచ్చు, క్రైమ్ డ్యూటీలు ఉండొచ్చు, పోలీస్ స్టేషన్లో మీరు జనరల్ డ్యూటీ చేయొచ్చు, రిసెప్షన్ ఉండొచ్చు, కంప్లైంట్ రాసుకోవచ్చు. ఏదైనా సరే ఈ చేసిన 265 సివిల్ కానిస్టేబుల్ ఆఫీసర్స్, ఇంకా మిగిలిన అందరు కలిసి 735 ఆఫీసర్స్ అంతా కలిసి నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి గారు ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని కేకేఆర్ గార్డెన్లో నిర్వహించిన నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేసి మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి గారు ఈ ఛాంపియన్షిప్ లో పాల్గొన్న బాలబాలికలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్స్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా బహిరంగ సభలో తన ప్రాణాలను పిస్టల్తో కాల్చుకొని ప్రాణాలు అర్పించిన పోలీసు కిష్టయ్య 15వ వర్ధంతి సందర్భంగా ఓల్డ్ బోయినపల్లి డివిజన్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మచ్కూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముదిరాజ్ సంఘం చైర్మన్ ఏడుకొండల ముదిరాజ్ హరి మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలను అర్పించిన పోలీస్ కిష్టయ్య త్యాగాలను తెలంగాణ ముదిరాజ్ సంఘంతో పాటు తెలంగాణ ప్రాంత ప్రజలు ఎన్నటికీ మరవలేరని ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు రాజు, మేకల హరినాథ్, విజయ్ కుమార్, అనిల్ కుమార్, స్వామి, రవీందర్, శ్రీనివాస్, ధర్మేందర్, మురళి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సింగల్ ఈరోజు ఓల్డ్ బోయిన్పల్లిలో పోలీస్ కిష్టయ్య గారి తొలి ఉద్యమ అమరుడైన పోలీస్ కిష్టయ్య గారి 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ముదిరాజ్ సంఘానికి చెందిన కులస్తులు ఈరోజు రావడం జరిగింది. అలాగే అభిమానులు కూడా రావడం జరిగింది. ఆనాడు పోలీస్ కిష్టయ్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఏ ఉద్యోగి గవర్నమెంట్ ఉద్యోగి అయినా కానీ ఉద్యమాలు చేస్తారు, రాష్ట్రాలు చేస్తారు, పెన్ డౌన్లు చేస్తారు. కానీ ముదిరాజ్ కులానికి చెందిన పోలీస్ కిష్టయ్య తన ప్రాణాన్ని బహిరంగ తెలంగాణ ఉద్యమంలో మొదటి దశ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి మన అమరుడు పోలీస్ కిష్టయ్య గారు ముదిరాజ్ కులానికి ఒక వన్నె తెచ్చే విధముగా తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రావడానికి కారకుడై ఈ రోజుకు 15 సంవత్సరాలు పూర్తవుతుంది. 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఓల్డ్ బోయినపల్లి ముదిరాజ్ సంఘం తరఫున తనకు నివాళులు అర్పించడం జరుగుతుంది. కావున అందరూ తెలంగాణ ఉద్యమంలో మొదటి దశ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి మన అమరుడు పోలీస్ కిష్టయ్య గారు ముదిరాజ్ కులానికి ఒక వన్నె తెచ్చే విధముగా తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రావడానికి కారకుడై ఈ రోజుకు 15 సంవత్సరాలు పూర్తవుతుంది. 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ముఠా 5గురిని అరెస్టు చేశాము. మల్లెపల్లి, మంగారు బస్తీకి చెందిన దొంగల ముఠా సభ్యులను పట్టుకున్నాం. గతంలో 30 చోరీ కేసుల్లో వీళ్ళు నిందితులుగా ఉన్నారు. బాధితుల నుండి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఇటీవల ఓ ప్యాసింజర్ గొలుసుపోయిందని ఫిర్యాదు చేశాడు. వీరిని కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలుస్తాయి. పెద్దపల్లి పెద్దపల్లి వాళ్ళ రెస్పోర్ట్ అంటే ఆ బాబు మీ మన బాల ఈ బాల ఏ బాల పైన ప్రెస్ మీట్ అయిపోయినా రాబోయే న్యూ ఇయర్, క్రిస్మస్ పార్టీలు ఏం జరుగుతున్నాయి, ఇప్పుడు చాలా పార్టీస్ జరుగుతాయి. ఈ పార్టీస్లో కూడా ఈ డ్రగ్ తీసుకొని రేవ్ పార్టీస్లో ఇట్లా ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ వస్తే ఎక్కడైనా ఈ హోటల్ ఉండొచ్చు, ఈవెంట్ మేనేజర్స్ ఉండొచ్చు, ఈవెంట్ ప్లానర్స్ ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా దాని పరంగా ప్రికాషన్స్ తీసుకోవాలా. అలాగే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. యూత్ అందరికీ కూడా మనమే ఏదంటే ఇలాంటి పార్టీలు ఎక్కడైనా ఉంటే ఇన్ఫర్మేషన్ పోలీస్కి ఇచ్చేయండి. దానికి వెళ్ళకుండా ఎన్షూర్ దట్ పోలీస్ ఆర్ ఇన్ఫార్మ్డ్ రైట్లీ ఫర్ ది అరెస్ట్ ఆఫ్ దోస్ పీపుల్.
అండ్ ఆల్ ఈవెంట్ ప్లానర్స్కి ఒక సిపి సైబరాబాద్ సార్ మీద ఒక నిర్దేశనం ఇచ్చారు. అదేంటంటే ఎనీ వన్ హూ వాస్ ప్లానింగ్ టు హ్యావ్ ఈవెంట్స్ ఆన్ 31st నైట్ ఇన్ సైబరాబాద్ లిమిట్స్ వాళ్ళందరినీ కూడా 15th ముందే పర్మిషన్ తీసుకోవాల్సిగా కోరుకుంటున్నాము. ఆన్లైన్ ఇప్పుడు ఆ పర్మిషన్ అన్నీ ఆన్లైన్ అయినాయి. సో ప్రతి ఒక్కరు కూడా 15 లోపలే, ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి ఎంటైర్ ఏరియాలో. సో 15th ముందు ఇవ్వకపోతే పర్మిషన్ వచ్చేది కష్టమవుతుంది ట్రాఫిక్ కోసం, అలాగే పబ్లిక్ సేఫ్టీ కోసం కూడా. ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలంటే 15 ముందే వాళ్ళు ఆన్లైన్ పర్మిషన్స్కి అప్లై చేయాలని కోరుకుంటున్నాను. 30 తారీఖు అరౌండ్ 5:30 సాయంత్రం రూమ్ నెంబర్ 303 ఆఫ్ కాన్హా బోటిక్ హోటల్లో కొండాపూర్లో ఉంటుంది. అక్కడ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ మన ఎస్ఓటీ టీం అలాగే మా గచ్చిబౌలి పోలీస్ వెళ్ళగా అక్కడ 5గురిని పట్టుకోవడం జరిగింది. దాంట్లో 4 రూమ్లు ఉన్నారు. 1 గుల్లిపల్లి గంగాధర్ అనేటివాడు, 2 కాన్హా మోహంతి, 3 కొండం ప్రియాంక రెడ్డి, 4 ఉరిగాల షాకి. సో వీళ్ళతో మనకు MDMA 18 grams వర్త్ 3,60,000 రూపీస్ అది దొరికింది. ఓజీ కుష్ 1 gram, అలాగే LSD పేపర్ 1 అండ్ ఇండియన్ చెరాస్ 7 grams ఇవి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఫ్రెండ్స్ని తీసుకువచ్చి అక్కడ పార్టీ చేసుకోవాలని ఆ హోటల్లో వచ్చారు. ఈ MDMA 18 గ్రామ్స్ని ఈ గుల్లిపల్లి గంగాధర్ అనేటివాడు బెంగళూరు నుంచి తెచ్చాడు. వీళ్ళు ముందే ప్లాన్ చేసుకొని ఇక్కడ పార్టీ చేసుకోవాలని నిన్న సాటర్డే నైటు ఈ 3, అలాగే ఇంకా 2 రావాల్సి ఉండే వాళ్ళు రాలేదు. సో ఇట్లా టోటల్ వర్త్ మనకు 4,18,000 అండ్ 3 people అరెస్ట్ చేయడం జరిగింది. 4 peopleని అరెస్ట్ చేయడం జరిగింది. 2 పెడ్లర్స్, 2 కన్స్యూమర్స్. ఇంకా ఒక సప్లయర్ ఉన్నాడు, అది ఈజ్ ఏ రెసిడెంట్ ఆఫ్ బెంగళూరు, అతను పట్టుకోవడం జరుగుతుంది తొందరలో. చాలా ఏరియాలు మనకు ఈ బస్సులు థెఫ్ట్లు అలాగే మెట్రో స్టేషన్ దీంట్లో థెఫ్ట్ జరగడం మొదలుపెట్టినాయి. నిన్న కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగితే మా ఎస్ఓటీ టీం, CCS టీం మాదాపూర్ అలాగే మా ఆర్సీపురం పోలీసులు 5గురిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారించగా మోర్ దెన్ 30 కేసెస్ ఇన్ బోత్ సైబరాబాద్ అండ్ హైదరాబాద్ లిమిట్స్లో వీళ్ళ మీద ఉన్నాయి. అక్యూజ్డ్ పేర్లు ఉపాధి భోలేనాథ్ అలియాస్ ఏక్నాథ్, ఈజ్ రెసిడెంట్ ఆఫ్ మంగర్బస్తీ మల్లేపల్లి. నెక్స్ట్ అబ్దుల్ మనాన్ ఆటో డ్రైవర్, ఈజ్ ఆల్సో రెసిడెంట్ ఆఫ్ మంగార్బస్తీ మల్లేపల్లి. థర్డ్ మొహమ్మద్ ఖాదీర్, మోతానగర్ ఆసిఫ్ నగర్ హైదరాబాద్. ఖాదీర్ అలియాస్ ఖదేర్. కాంబ్లే సికందర్, ఈజ్ ఆల్సో రెసిడెంట్ ఆఫ్ అఫ్జల్ నగర్ మల్లేపల్లి హైదరాబాద్. అండ్ ఉపాదా సునీల్ ఈజ్ ఆటో డ్రైవర్, రెసిడెంట్ ఆఫ్ మల్లేపల్లి అఫ్జల్ నగర్ హైదరాబాద్. సో ఇంకా 2 అబ్స్కాండ్ అయ్యారు. వీళ్ళ మీదే ఆర్సీపురంలో 3 కేసులు, మియాపూర్లో 9, రాయదుర్గంలో 5, ఉమాయత్ నగర్లో 4, చందానగర్లో 3, KPHBలో 2, ఫిల్మ్ నగర్లో 2, మాదాపూర్లో 1, బంజారాహిల్స్లో 1. సో ఓవరాల్ 30 కేసులు ఉన్నాయి. ఈ ఉపాధి భోలేనాథ్ మీదే 30 కేసులు, అబ్దుల్ మనన్ మీదే 29, మొహమ్మద్ ఖదేర్ మీదే 26, కాంబ్లే సికందర్ మీదే 9, ఉప్పాదా సునీల్ మీదే 3 కేసెస్లు. సో వీళ్ళు
ఒక మూటలాగా ఏర్పడి ప్లానింగ్ చేసుకొని ట్రావెలర్స్ లాగే ప్యాసింజర్స్ లాగే ఎక్కి వెనక ముందు నుంచి ఒక పర్సన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ నుంచి మొబైల్ లేకపోతే గోల్డ్ చైన్స్ ఇంకేమేమి ఉన్నాయో అన్నీ కూడా థెఫ్ట్ చేయడం చేసినారు. దాదాపు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా వీళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. సో 30 కేసులు అయినాయి, ఒకసారి 2 సార్లు జైలు కూడా వెళ్ళి వచ్చారు. సో ఇప్పుడు వీళ్ళ మీదే పీడీ యాక్ట్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం వీళ్ళ మీదే పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డీసీపీ ఆఫీస్ సీసీ రోడ్డు డ్రైనేజీలకు స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో కలిసి శంకుస్థాపనలు చేసిన మంత్రి. సుంకిశాల ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలి, ప్రభుత్వాన్ని డిమాండ్. రేపటి నుండి అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ పూజలు, ఆలయ సలహాదారు జంపన ప్రతాప్. తార్నాకలోని మర్రి కృష్ణారెడ్డి హాల్లో సందడిగా కార్తీక వనభోజన ఆత్మీయ సమ్మేళన మహోత్సవం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి చక్ర టీవీ న్యూస్.